బట్టి ఏమండి సౌలు ఏమైపోయాడు? సౌలు ఏమైపోయాడండి? తాను, తనతో పాటు తన పిల్లలు, తన సింహాసనం సకలాన్ని తుడిచిపెట్టుకుని పోయేలా చేశాడు. ఏ రోజు దేవుని ఆలోచనలో నడవలా, దేవుని చేత అభిషేకించబడ్డాడు, రాజు అయ్యాడు, గొప్ప స్థానములో దేవుని చేత ఏర్పాటయ్యాడు. కానీ అదే దేవునికి అవిధేయుడయ్యాడు, అదే దేవుని ఆలోచన ప్రణాళికలకు అవిధేయుడయ్యాడు, అదే దేవునికి దూరస్తుడయ్యాడు, అదే దేవుడు చేయొద్దన్న పనులు చేశాడు. అందుకనే అతని జీవితం అలాగైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే దావీదుని మనం తీసుకుందాం. దావీదు ఏమంటాడు తెలుసా? ప్రతి పనిలో, అయ్యా నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నీ నిత్య మార్గమున నన్ను నడిపించు, నా మార్గాలన్నీ సరళం చెయ్యి, నీకు ఆయాస్కరమైంది ఏదైనా ఉందేమో నాలో తీసేయ్యా. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలంటే ఎఫోద్ ధరించుకొని యాజకులు తీసుకురండి, ఇదిగో ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఏంటో చెప్పండి, ఆ చిత్తం చొప్పున మేము నడుస్తాము. మా పైకి వెళ్ళాడు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దావీదు ఏమని చెప్తాడంటే, యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలుసుకొని ఆ చిత్తం చొప్పున వెళ్ళి పనిచేస్తాడు. బలిపీఠం దగ్గరికి వెళ్ళి మందసం ఎదుట బలులు అర్పించి దేవుని ప్రణాళికను బట్టి జరుస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన అదే పని, ప్రార్థన చేసేటప్పుడు అదే పని, పని చేసేటప్పుడు అదే పని. మందిరం కట్టాలని నాకు ఆలోచన వచ్చింది, చాలా సంపాదించి మందిరం కడతానయ్యా అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు దానికి పనికిరావు అన్నాడు. అప్పుడు ఆగిపోయాడు. అప్పుడు ఇదేంటయ్యా, నాకు ఎంత ఆశ ఉంది, నేను ఎంత సంపాదించాను నీ మందిరానికి, నీ మందిరం కడతానయ్యా, నువ్వు వద్దంటావు. అక్కడ కూడా అవిధేయుడు అవలా. అర్థమవుతుందండి? ప్రతి విధమైన ఆలోచన దేవుని చిత్తానికి లోబరిచాడు. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క ప్రయత్నంలో దేవుని చిత్తాన్ని కనుగొని ముందుకు నడిచాడు. తన సొంతదంటూ ఏది తీసుకోకుండా దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొని దేవుడు చెప్పిన రీతిగా నడుస్తూ బ్రతికాడు. కాబట్టే దావీదుని గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన నా హృదయానుసారుడు. ఎందుకని? దావీదు తన హృదయంలో పుట్టిన ఆలోచనతో జీవించలా, దేవుని హృదయంలో నుంచి ఆలోచనతో బ్రతికాడు. అందుకని ఆయన నా హృదయానుసారుడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? నా పెద్ద కొడుకయ్యా, నా జ్యేష్ఠ కుమారుడు. హల్లెలూయా. దావీదుని ఏమన్నాడండి? నా పెద్ద కొడుకు, నా జ్యేష్ఠ కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయానుసారుడు. అందుకనే దావీదుని ఏం చేస్తాను? అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను, అతని పిల్లలకి స్థిరపరుస్తాను, అతన్ని ఆశీర్వాదకరంగా చేస్తాను. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఆలోచన చొప్పున నడిచిన దావీదేమో అంత గొప్పవాడైతే, అంత ఆశీర్వాదానికి వెళితే, పిల్లరా మరి మరి సౌలు ఏమైపోయాడు? తన సొంత ఆలోచనలు అనుసరించి, తన పనివారి ఆలోచనలు బట్టి ఏమండి పాడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి దావీదు తర్వాత దావీదు కడుపును పుట్టిన కుమారులు ఉన్నారు. ఏమండి అమ్నోను ఒకడు ఉన్నాడు, చెల్లి మీద తప్పుడు పని చేసి పనివాడిచ్చిన సలహా ఆలోచన ప్రకారం నడిచి నాశనం అయిపోయాడు. అబ్షాలోము ఒకడు అలాగే నాశనం అయిపోయాడు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని వెళితే నాశనం అయిపోతారు. ఎందుకంటే అవి చెడ్డ మార్గాలు, అవి చెడు పనులు. చెడులోకి వెళితే చెడిపోక మాకు బాగుపడతాడా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇంతవరకు ఏ ఆలోచనలు నీకున్నాయో నాకు తెలియదు, ఏ నిర్ణయాలతో నువ్వు నడుస్తున్నావో నాకు తెలియదు. నీ జీవితంలో నువ్వు తీసుకున్న ఆలోచనల నిర్ణయాలు నీకు ఎంతవరకు ఉపయోగపడినాయో లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుని వాక్యమును బట్టి మీ ముందుంచుతున్నది ఏంటంటే,
మీ జీవితంలో దేవుని ఆలోచన కొరకు కనిపెట్టండి. దేవుని యొక్క తీర్మానం కొరకు నిలబడండి. ఆయన చిత్తానుసారంగా మీరు నడవటం ప్రారంభించండి. ఆయన ఆలోచన చొప్పున మీరు జీవించటం ప్రారంభించండి. మీ పనుల్లో, ప్రయత్నాల్లో, సకలంలో ఆయన చిత్తం, ఆయన ఆలోచన మీరు తీసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మీరు జాగ్రత్తగా నడవండి. అప్పుడు దేవుడు మీ జీవితాలకు కావలసినటువంటి కృపను, దీవెనను దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఆయన ఆలోచన చొప్పున నడిచిన వాడు ఎవడు చెడిపోడు, ఎవడు చెడిపోడు. గమనించండి, ఆయన ఆలోచన చొప్పున నడిచేవాడు పూర్ణ వివేకంతో ఏమండి నడుచుకున్నవాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆలోచన నీకు ఎలా దొరికింది? వాక్యం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆలోచన నీకు దొరికింది. దేవుని వాక్యాన్ని చదివితే దేవుని ఆలోచన నీకు దొరికింది. దైవజనుల దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన కోరితే అప్పుడు నీకు దొరికింది. అది దావీదు నాతాను దగ్గరికి వెళ్ళి చెప్పాడు. నాతాను ద్వారా దావీదుకి తెలిసింది, ఈ మందిరం నువ్వు కట్టొద్దు, నీ పిల్లలు కడతారని. దేవుని ఆలోచన దొరికింది అక్కడ. నువ్వు వాక్యం చదివితే దేవుని ఆలోచన నీకు దొరికింది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆలోచన నీకు దొరికింది. నువ్వు దైవజనులతో కలిసి ఏకీభవించి దేవునిపై ఆధారపడితే దేవుని ఆలోచన నీకు దొరికింది. దైవజనులు అంటే పాస్టర్లనే కాదు, విశ్వాసులు కూడా ఒకరికొకరు, ఒక్కొక్కరికి సేవకులు అందుబాటులో ఉండరు. ఏమండి, అలాంటప్పుడు నీతో కూడా ఉన్న 10 మంది విశ్వాసులు, వాళ్ళు దేవుని పిల్లలు, అందరూ కలిసి ప్రార్థన చేసి దేవుడు ఆలోచన చెప్తాడు. అర్థమవుతుందా పిల్లరా? నీ జీవితంలో ఆ ఆలోచన బట్టి నువ్వు నడిస్తే ఏమండి నీ జీవితానికి మేలు కలిగిద్ది. హల్లెలూయా. శరీరమును బట్టి, లోకమును బట్టి నువ్వు ఆలోచన చేసుకొని నడుస్తూ ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము ఎక్కడికి వెళ్ళదో తెలియదు. కొంతమంది కొన్ని ఆలోచనలు అనుసరించి కాస్త డబ్బు, కాస్త రూపాయి సంపాదించుకొని కాస్త స్థిరపడ్డం, బలపడ్డం, నాకేం బాగుపడ్డాం అనుకుంటారు. కానీ డబ్బు శాశ్వతమా? ఈరోజున్న రూపాయి రేపు ఉండిద్దా? నువ్వే ఆలోచనలు అనుసరించి సంపాదించావు నాకు తెలియదు. ఆ డబ్బును మాత్రం ఆధారం చేసుకో మాకు. అది ఈరోజు ఉంటుంది, రేపు ఉండనే ఉండదు. నువ్వు దేవుని ఆధారం చేసుకొని ఆయన ఆలోచన చొప్పున నువ్వు నడవగలిగితే, ఆయన ఆలోచన చొప్పున నువ్వు బ్రతకగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు నిన్ను మంచి త్రోవను నడిపిస్తాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయంలో అంటాడు ఆయన, నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గమున నేను నిన్ను నడిపించేదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆలోచన చెప్పి ఆలోచన ప్రకారంగా ఏమండి కీర్తనకారుడు అనేక సార్లు ఏమండి ఇవన్నీ చెప్పాలంటే రెఫరెన్సులు చాలా ఉన్నాయి దావీదు గారు రాసిన కీర్తనల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 24లో చూసిన మాట ఉంటుంది, 32:8లో ఉంటుంది. అంటే 24 నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. 32:8లో నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 16:7లో అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవా స్తుతించెదను, రాత్రి గడిలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. హల్లెలూయా. ఏమంటున్నాడండి కీర్తనకారుడు? నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడిలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. నా అంతరంగములో దేవుడున్నాడు, ఆయన ఆలోచన కొరకు నేను కనిపెడుతున్నాను, ఆయన నా ఆలోచనకర్త అయి నన్ను నడిపిస్తున్నాడు, కాబట్టి నేను నడుస్తున్నాను. హల్లెలూయా. దావీదు గారు దేవుని ఆలోచనల మీద ఆధారపడి నడిచాడు, దేవుని ఏర్పాటులో జీవించాడు. అందుకనే ఆయన తన మార్గములో అంతకంతకు వర్ధిల్లాడు. హల్లెలూయా. భౌతికంగా, ఆధ్యాత్మికంగా వర్ధిల్లి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. తన తరాలకు కూడా దీవెనకరంగా మార్చబడ్డాడు. ఈనాడు మనుషులను చూసుకోండి, ఏమండి, కుటుంబం అంతా వారి వెనకమాలబడి ఏడ్చేలా చేస్తున్నారు. కుటుంబం అంతా ఒక ఇంట్లో కాదు,
గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ రోజున వారి వారి ఆలోచనలు బట్టి తల్లిదండ్రులు బాధపరుస్తున్నారు. ఏమండి, కుటుంబాన్ని బాధపరుస్తున్నారు, తమ తరాలను శాపగ్రస్తానికి తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే వారి ఆలోచనలు అంత ఘోరంగా ఉంటున్నాయి. నా పిల్లరా, నీ ఆలోచన నీ జీవితాన్ని కాదు, నీ కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసింది, గుర్తుపెట్టుకో. నీ వెనకమాల నీపై ఆధారపడి ఉన్న ఏమండి సమస్తాన్ని కూడా అది ప్రభావితం చేసిద్ది. నువ్వు మంచి ఆలోచన చేస్తే అంత మంచిగా ఉంటుంది. నువ్వు చెడు ఆలోచన చేసి చెడు నిర్ణయాలు తెలియవా, నీతో పాటు అంతా కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది, అంతా కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏ ఆలోచనతో ఏ నిర్ణయాలతో బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. దయచేసి శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆలోచనలతో నువ్వు వెళుతుంటే ఇప్పటికైనా మానేయి. దేవుని దగ్గరికి రా. ఆయన ఆలోచన కర్త. నీకు సరైన ఆలోచన ఇచ్చి నిన్ను సరైన మార్గంలో నడిపించి నీ జీవితానికి కావలసిన విశ్రాంతిని ఆయన నీకు ఇస్తాడు. నీకు క్షేమమును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, వైభవమును, గొప్పతనమును ఆయన నీకు ఇస్తాడు. సొలొమోను అడిగాడు, రాజు అయినాక అడిగాడు. యవన కాలంలో నువ్వు అడుగుతున్నావా? నీ వివాహంలో అడుగుతున్నావా? నీ చదువులో అడుగుతున్నావా? నీ ఉద్యోగంలో అడుగుతున్నావా? సొలొమోను అడిగాడు, అయ్యా నువ్వు నన్ను ఇక్కడ రాజుగా చేసావు, నాకు జ్ఞానమే అయ్యా. నేను నీ చిత్తం చేయాలంటే జ్ఞానం కావాలి. ఆ ఆలోచన, ఆ ప్రార్థన దేవునికి కూడా ఇష్టమైపోయింది, దేవునికి కూడా సంతోషం వేసింది. అందుకే ఒక వారం అడిగితే 3 వరాలు ఇచ్చాడు ఆయన. ఒకటి అడిగితే 3 ఇచ్చాడు. ఐశ్వర్యాన్ని ఇస్తాను, గొప్ప పేరుని ఇస్తాను, జ్ఞానాన్ని ఇస్తాను, 3 వచ్చినాయి. ఎందుకని? సరైన ఆలోచనతో సొలొమోను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. హల్లెలూయా. ఏమండి, ఈరోజు నువ్వు అడుగుతున్నావా? నీ సొంత ఆలోచన చొప్పున వెళ్ళిపోతున్నావా? నీ సొంత నిర్ణయాల చొప్పున వెళ్ళిపోతున్నావా? నేను జ్ఞాని అని అనుకుంటున్నావా? నేను మేజర్ని అనుకుంటున్నావా? అంత నా ఇష్టమని అనుకుంటున్నావా? పప్పులో కాలు పడ్డాక చేయగలిగింది ఏముండదు. పప్పులో కాలేసినాక చేయగలిగింది ఏముండదు. ఆ రోజు నీ జీవితానికి ఒక మచ్చ, ఒక మరక అంటుకుందనుకోండి, ఆ రోజు నీ జీవితానికి ఒక ఫెయిల్యూర్ నిన్ను తాకిందనుకోండి, అప్పుడు ఏంటి నీ పరిస్థితి? సరైన ఆలోచనతో సరైన నిర్ణయాలతో నీ జీవితాన్ని తీసుకోవాలి. చాలామంది అంటారు, అయ్యా యవనస్తుడిగయ్యా ఇప్పుడు ఎందుకయ్యా భక్తి ప్రార్థన చాలా మరి అనుభవించాలి అయ్యా. అది తప్పుడు ఆలోచన. నన్ను అడిగితే చాలామంది ఈ రోజున అలాగే బ్రతుకుతున్నారు. ఏమండి, మొసలోడు అయిపోయినాక ఇక దేవుని చిత్తం ఎందుకు నీకేగా? ఆ రోజు ఏమైనా సంపాదిస్తావా? ఆ రోజు నీకేమైనా ఆశీర్వాదం కావాలా? ఆ రోజు నీకేమైనా ఆశీర్వాదం అప్పుడు ఏమైనా కావాలా? ఎప్పుడు కావాలి? నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడే నీకు సరైన ఆలోచన కావాలి, సరైన ఆశీర్వాదం కావాలి, సరైన దృక్పథం కావాలి. ఆ యవ్వన కాలంలో సరైన ఆలోచన, సరైన దృక్పథంతో దేవుని దగ్గరికి వచ్చి దేవునికి లోబడి దేవుని మార్గంలో నడవకుండా లోకాశలతో తప్పుడు మార్గాలతో అనుభవించాలంటూ పోతే ఆ జీవితం అంతా నాశనమే. ఎప్పుడు కావాలి దేవుడు నీకు? నీ జీవిత ఆరంభంలో నీకు కావాలి. నీ జీవిత ముగింపులో నీకెందుకు ఇంక దేవుడు? ఎంజాయ్మెంట్ అని వెళ్ళే కాడే నువ్వు నాశనం అవుతున్నావు. అదే తప్పుడు నిర్ణయం, తప్పుడు ఆలోచన, దానిలో నువ్వు ఉండకూడదు. ఆ నిర్ణయాలతో బ్రతికే వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు తప్ప బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు. యవ్వన కాలంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాడి ఎత్తుకోమంటుంది అందుకే వాక్యం. తల్లిదండ్రులారా, మీ పిల్లలను లోకానికి అప్పగించమాకండి. తల్లిదండ్రులే అప్పగిస్తున్నారు. యవనస్తులుగా సరదాలు ఉంటాయని వాళ్ళే అంటున్నారు. మీ బిడ్డల జీవితాన్ని నాశనం అవటానికి కారణం మీరే, మీ ఆలోచనే. గుర్తుపెట్టుకోండి. మీరు అలాంటి తప్పుడు ఆలోచనలు చేసి తప్పుడు మార్గాల్లో పిల్లలు నడిపితే వాళ్ళ బ్రతుకులు కూడా తప్పిపోతున్నాయి. సరైన ఆలోచన మీ పిల్లలకి చెప్పండి. దేవుని చిత్తములో మీ పిల్లలను లోపరచండి. వారికి తెలియజేయండి. వారికి తెలియదు, యవ్వన కాలంలో వాళ్ళు ఎరగరు, వాళ్ళకి నేర్పించాలి, తెలియజేయాలి.
సరైన ఆలోచన, సరైన విధానం వారికి నేర్పించి నడిపించినప్పుడు ఆ పిల్లలు బాగుపడతారు, ఆ పిల్లలు ఆశీర్వదించబడతారు, ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. లేదంటే జీవితాంతం ఏడవలసి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి నిర్ణయంతో ఏమండి ముందుకు సాగితే అదెంతో మేలు. ఈ రోజున ఏమండి ప్రతి ఒక్కరికి ఇదే ఆలోచన. అందుకే అందరి గురించి చెప్తున్నా నేను, ఏదో ఒక్కళ్ళ గురించి నేను చెప్పటం కాదు. ప్రతి ఒక్కడికి ఇది ఆలోచన. యవన కాలంగా నో, అది తప్పు. అక్కడే సరైన ఆలోచన లేకపోతే ఈ రోజున అనేక కుటుంబాలు ఈ రోజున ఏడతానికి కారణం అది కదా. అదే నీ యవన కాలంలో నీ ఆలోచనలు, నీ అలవాట్లు సరిగ్గా ఉన్నట్టయితే ఈరోజు నీ స్థితిలో ఉండేవాడివా? ఎంత బాగుండేవాడివి నువ్వు? ఎంత మంచి స్థానంలో నీ కుటుంబాన్ని కలిగి నువ్వు శుభ్రంగా బ్రతికేవాడివి. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ఆలోచనలన్నీ తప్పుడు ఆలోచనలుగా కొట్టిపడేసి సరైన దైవిక జ్ఞానం కలిగి దేవుని ఆలోచనలతో మీరు నడిస్తే ఏమండి మీరు దీవించబడతారు, మీరు వర్ధిల్లుతారు, మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇహమందును పరమందును ఇప్పటి కాలమందు రాబో కాలమందు ఈ స్థితిలోనైనా మరే స్థితిలోనైనా సరే దేవుని కృప కలిగి క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కల విషయమైన కలవరం వచ్చింది. దాని విషయమైన సరైన ఆలోచన చెప్పేవాడు ఎవడూ లేడు. అప్పుడు యేసేపు ఒకడు వచ్చాడు. ఏమండి దేవుని చిత్తాన్ని కనుగొని సరైన ఆలోచన రాజుగారికి ఇచ్చాడు. రాజుగారు ఆ ఆలోచనకు లోబడి తన అహంగర్వాన్ని అడ్డం పెట్టుకోకుండా ఆ యవనస్తుని నిలబెట్టి దేవుని ఆలోచన చొప్పున చేశాడు. కాబట్టి ఆనాడు దేశము అప్పుడు సమృద్ధిగానే ఉంది. తర్వాత వచ్చింది కరువు కాలం. ఆ కరువు కాలం వచ్చినా కానీ సమృద్ధిగా తిని బ్రతికారు. హల్లెలూయా. మరణం వారి దగ్గరికి రాలా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. యేసేపు జీవితంలో వచ్చిన ఆలోచన అతని జీవితాన్ని బాగా కట్టింది. హల్లెలూయా. యేసేపు ద్వారా వచ్చిన ఆలోచన తీసుకున్న రాజుగారి రాజ్యం కూడా బాగానే ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ ఆలోచన ఏంటి? దైవానుసారంగా ఉంటున్నాయా? దైవ చిత్తానుసారంగా ఉంటున్నాయా? ఒకసారి ఆలోచన చేయి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆలోచన ఐగుప్తును